నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ముందుగా V3 న్యూస్ ప్రేక్షకులందరికీ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ దేశాలలోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యం మన భారతదేశం. ఈ దేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వర్ణాలతో పాటు విభిన్న భాషలతో ఇమిడీకృతమై ఉంది. అందుకే మన దేశం భిన్నత్వంలో ఏకత్వంగా విరాజిల్లుతుంది. ఇంతటి గొప్ప ప్రజాస్వామ్యానికి గుండెకాయలా పనిచేసే రాజ్యాంగాన్ని అందించిన ఘనత మహానుభావుడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ లేకపోతే మన దేశానికి రాజ్యాంగం ఇంత పటినంగా ఉండకపోవునేమో. భారత రాజ్యాంగాన్ని రచించే భారమంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భుజస్కంధాలపైన పడింది. ఇంతటి గొప్ప బాధ్యతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిర్వహించిన తీరును మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఆయన పడ్డ కష్టం, ఆయన పడ్డ అవమానాలు, ఆయన కార్చిన కన్నీరు ఇవాళ మనకు స్వేచ్ఛ సమానత్వాల భిక్షను పెట్టింది అంటే అతిశయోక్తి కాదు. అలాంటి మేధావి గురించి, ఆయన రాసిన రాజ్యాంగం గురించి ఇప్పుడు మనం ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ప్రపంచ దేశాల్లోకెల్లా అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశానికి ఒక ప్రత్యేకత ఉంది. అదే మన రాజ్యాంగం. భారత రాజ్యాంగాన్ని రచనా సంఘంలో డ్రాఫ్టింగ్ కమిటీ పేరుతో 7 సభ్యులు రచనా విభాగానికి పూనుకున్నారు. అందులో ఒకరు చనిపోగా ఆయన స్థానంలో ఎవరిని నియమించలేదు. ఇక మిగిలిన 6 ఒకరు చనిపోయారు. ఇక మరొకరు అమెరికాలో స్థిరపడిపోయారు. ఇక మిగిలిన 4 సభ్యులలో మరొకరు తన సొంత రాష్ట్ర పనిలో నిమగ్నమయ్యారు. మిగిలిన 3 ఒక్కరు 2 ఢిల్లీకి దూరంగా ఉన్నారు. ఎందుకంటే వారికి అనారోగ్యం ఉండడం వల్ల రచన విధి నిర్వహణకు అనుమతించకపోవచ్చు అనే సందేహంతో విధి నిర్వహణకు దూరంగా ఉన్నారు. ఇక మిగిలింది ఏకైక వ్యక్తి, అతనే డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్. రాజ్యాంగ రచనా విధానంలో ఆయన తీరును ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా ప్రశంసించవలసిందే. అంతేకాదు, ఖచ్చితంగా ఆయనకు వినమ్రంగా చేతులెత్తి మొక్కాల్సిందే. ఎందుకంటే మానవ జాతి ఉన్నంతకాలం డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్కు ఈ దేశం రుణపడి ఉంటుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచన, విధి నిర్వహణ బాధ్యతను నిర్వహించేటప్పుడు ఎన్నో కష్టాలను, నష్టాలను, ఆఖరికి కంటికి నిద్రను సైతం వదులుకున్నారు. పగలు రాత్రి తేడా లేక ప్రతి క్షణం పట్టుకున్న పెన్నును ఏనాడు విడిచిపెట్టలేదు. ఆయన ధ్యాసంతా భారత రాజ్యాంగం ఎలా రాయాలో తాను నేర్చుకున్న, పొందుకున్న అనుభవాన్ని ఈ దేశ ప్రజలకు అందించేలాగున అనేకమైన సెక్షన్లతో రాజ్యాంగ రచనకు పూనుకున్నాడు. మన రాజ్యాంగ పరిషత్తును చూస్తే ఏకంగా 2473 సవరణలను ప్రతిపాదించారు. రాజ్యాంగ రచనలో ప్రతి ఆర్టికల్, ప్రతి సవరణను తెలివితో చేపట్టేందుకు అవసరమైన క్రమశిక్షణ ఆనాటి కాంగ్రెస్ అందించిందని, ఆ ముసాయిదా కమిటీ రచనకు ముందుకు తీసుకుపోగలిగిందని, వివిధ పార్టీల సభ్యులు పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే రాజ్యాంగ పరిషత్ సమావేశాలు నిరాశక్తంగా ఉండేవని, అదృష్టవశాత్తు తిరుగుబాటుదారులు లాభించారు, వారే లేకపోతే రాజ్యాంగం ఆమోదం యాంత్రికంగా మారిపోయేది అని ఎంతో ఉద్విగ్నభరితంగా ఆనాడు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ మాట్లాడిన మాటలు ఇంకా మన చెవుల్లో సజీవంగానే వినిపిస్తున్నాయి. కొందరు అతి తెలివి పరులు అంబేద్కర్ని మరొకలా చూస్తూ రాజ్యాంగ పరిషత్ మరీ సుదీర్ఘమైన కాలాన్ని వెచ్చించిందని, రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయిస్తున్న నీరో చక్రవర్తిని తలపిస్తున్నాడని అంబేద్కర్ను ఆనాడు ఎద్దేవా చేసిన వారు లేకపోలేదు. ఉదాహరణకు అమెరికా రాజ్యాంగ తయారీకి 4 నెలలు పట్టింది. అదే దక్షిణాఫ్రికా సంవత్సర కాలం కంటే ఎక్కువ కాలం తీసుకుంది. ఇక కెనడా 2 సంవత్సరాల 5 నెలలు. ఇక అదే ఆస్ట్రేలియా 9 సంవత్సరాలు పట్టింది. ఇక ప్రపంచ దేశాల్లో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన భారతదేశానికి
రాజ్యాంగం రచన చేయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం పట్టింది. ఇదిలా ఉంటే అమెరికా, కెనడా, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా మన రాజ్యాంగం కంటే వాళ్ళ రాజ్యాంగాలు చాలా చిన్నవి. అందుకే ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం అంబేద్కర్కి ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం. ఆనాడు ముసాయిదా కమిటీలు అంబేద్కర్ కంటే ఎక్కువ వయస్సు, ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ప్రముఖుడు సభ్యులుగా ఉన్న ముసాయిదా కమిటీ అది. రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షునిగా ఏర్పాటు చేసినప్పుడు అంబేద్కర్ ఆలోచనలు షెడ్యూల్ కులాల ఆకాంక్షలను కాపాడడం కోసమే తప్ప మరే ఇతర లక్ష్యం ఆయన మనసులో స్థానం లేదు. ఇదంతా ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసిన సభ్యులందరికీ తెలిసినా అంబేద్కర్ గారి కంటే ఎక్కువ తెలివి కలవాళ్ళు ఉన్నా, అనుభవం కలవారు ఉన్నా అంబేద్కర్కి ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోక తప్పలేదు. అంటే అంతటి ప్రపంచ మేధావి ఆనాడే షెడ్యూల్ ఉపకులాల మనుగడకు ప్రాణం పోశారు. అదే లక్ష్యంతో నిరంతర పోరాటంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రచనకు ఊపిరిపోశారు. అది 1946 డిసెంబర్ 9వ తేదీ. తొలిసారి భారతదేశానికి నూతన రాజ్యాంగ రచనకు రాజ్యాంగ పరిషత్ సమావేశం అయింది. 1947 జూలై 5వ తేదీన బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇస్తూ ఒక చట్టాన్ని చేశారు. రాజ్యాంగ పరిషత్తులు ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవసరం ఏర్పడడంతో బొంబాయి నుంచి ఎన్నికైన ఎంఆర్ జయకర్ స్థానంలో బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగ చట్టసభకు ఆనాడు ఎన్నుకున్నారు. ఇక 1948 నవంబర్ 4వ తేదీన రాజ్యాంగ తొలి ముసాయిదాను సమర్పించగా 1949 నవంబర్ 26వ తేదీన తుది ముసాయిదా రాజ్యాంగాన్ని సమర్పించారు. అందుకే ఇంతటి గొప్ప రాజ్యాంగ రచనకు పూనుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరివాడుగా భారతదేశం గర్వించే ఒక మహా గొప్ప మేధావిగా ఈ దరిత్రిలో చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో తన పేరును తానే, తన చరిత్రను తానే లిఖించుకున్న కారణ జన్ముడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే వినమ్రంగా చేతులెత్తి జై భీమ్ అంటూ భీమ్రావుకు నమస్సుమాంజలు అందించాల్సిందే, వంగి సలాం కొట్టాల్సిందే, తల ఎత్తి నేను భారతీయుణ్ణి అని గర్వించాల్సిందే. భారత రాజ్యాంగ రచనను తన భుజస్కంధాలపై మోస్తూ కంటికి నిద్ర లేక పగలు రాత్రికి తేడా తెలియక డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ చేసిన సేవ ఈ దేశం ఏనాటికి మరిచిపోదు. భారతదేశానికి రాజ్యాంగం అందించిన అంతటి గొప్ప మేధావికి మనం ఏమి ఇచ్చినా రుణం తీరిపోదు. రాజ్యాంగం సాక్షిగా ప్రతి పౌరునికి సమానత్వపు హక్కు, వాక్కు స్వాతంత్రపు హక్కును అందించిన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే మరొక్కసారి జోహార్ అంబేద్కర్ అంటూ వినంబరంగా పాదాభివందనం చేస్తుంది B3 న్యూస్. ఇది ఇవాల్టి ప్రత్యేక కథనం. మరొక కథనంతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతటి వరకు నమస్తే.